శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో 10వ తరగతి ఎగ్జామ్ సెంటర్ గా ఇచ్చిన మోడల్ స్కూల్లో చూసి రాతలపై డీఈఓ తిరుమల చైతన్య కొరడా జలపించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో 10వ తరగతి ఎగ్జామ్ సెంటర్గా ఇచ్చిన మోడల్ స్కూల్లో చూసి రాతలపై డీఈఓ తిరుమల చైతన్య కొరడ జులిపించారు. చూసి రాతలకు పాల్పడ్డ 5గురు విద్యార్థులను డీబార్ చేయడంతో పాటు 15 మంది ఉపాధ్యాయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ తిరుమల చైతన్య మాట్లాడుతూ కుప్పిలి సెంటర్పై వచ్చిన ఆరోపణలతో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టామన్నారు. 4 టీములు అధికారులను కుప్పిలితో పాటు చుట్టుపక్కల పాఠశాలలకు చెకింగ్ కు పంపించామని తెలిపారు. టీచర్లు పరీక్ష పేపర్, ఆన్సర్ షీట్, స్లిప్స్ తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారన్నారు. IIITలో విద్యార్థులకు సీట్లు రావడం కోసం మాస్ కాపీయింగ్ చేయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరిన్ని స్కూల్స్ పై కూడా ఆరోపణలు ఉన్నాయని, వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. ఎంతటి వారైనా మాస్ కాపీయింగ్ కు పాల్పడితే వాళ్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఈఓ హెచ్చరించారు. రెగ్యులర్ చెకప్ అయితే 4 కార్లు వేసుకొని ఒక రైడ్ అనేది మేము ఎలా చేస్తాం సార్. మా అదృష్టం ఏమిటంటే సరస్వతిని నమ్ముకున్న వ్యక్తిని నేను, సరస్వతిని అమ్ముకునే వ్యక్తి కాను. నాకంటూ నా పనితనాన్ని ప్రేమించే నా టీం ఇక్కడ ఉంది. ఆ టీంలోంచి నాకు సమాచారం వచ్చిన వెంటనే నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ చేసుకున్న క్షణంలో వెళ్ళాం. అయితే ఇక్కడ నీచం ఏంటంటే ఇది పిల్లల తప్ప ఎక్కడుంది అని నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను సమాజానికి. పెద్దల తప్పు ఇదంతా. ఎందుకంటే మనం వాళ్ళని ఈ IIIT సీట్ల కోసం మనం వాళ్ళని రకరకాలైన ప్రలోభాలకి మనం లోన్ చేస్తున్నాం. ఆడికి నిజంగా ఆ అబ్బాయికో అమ్మాయికో 500 దాటి వస్తాయి. దాటి వచ్చినప్పుడు 40 మార్కులు కలిసిపోతే కొంత డబ్బులు తీసుకొని వాళ్ళకేమో ఆ పేపర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఆ పేపర్లో రాసుకొని తీసుకెళ్లారు తెలివిగా. అంటే పేపర్ తీసుకెళ్తే మళ్ళీ దొరికిపోతామేమో అని రాసుకొని తీసుకెళ్లారు. తీసుకొని అక్కడేమో ఒక మేషార్ చేత రాయిస్తున్నారు. అది మా మేషారేమో, గవర్నమెంట్ మేషారేమో రాస్తున్నారు. అది కూడా మా గవర్నమెంట్ స్కూలే. దానిలోంచి అది పక్కా ఉంది, మన దగ్గర అంతా సమాచారం ఉంది. దాన్ని పిలుచుకొని కరెక్ట్గా వెళ్ళాం. 2 టీములు ఒక దగ్గరికి వెళ్ళాయి. 2 టీములు నేను, నా ఏసీ గారు సెంటర్లోకి వెళ్ళాం. సెంటర్లోకి వెళ్ళి 5గురు దొరికారు. ఇంకా చాలా మంది దొరకాలి. కాకపోతే అవి బయటకు విసిరేసి దీనిలో చేసాం. సో 5గురు వాలంటీర్ చేసాం. దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అక్కడ పేపర్ రాస్తున్నారు. ఆ పేపర్ రాస్తున్నప్పుడు పక్కన ఉన్నారు. అంటే నేరం జరుగుతున్నప్పుడు పక్కనున్నా కూడా మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి కదా. నేరస్తులని మనం చెప్పలేము కానీ సస్పెక్ట్ చేస్తాం. అలాగే ఆ పక్కన వీళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ గారు కూడా ఉన్నారు అదే స్కూల్లో. మరి వీళ్ళందరూ కూడా దానికి బాధ్యులుగా మేము అనుకుంటున్నాం. ఇక్కడ అన్నిటికన్నా సమస్య ఎక్కడ ఉంది అంటే అద్భుతమైన ప్రభుత్వం, అద్భుతమైన చర్యలు జరుగుతున్నాయి. మాకు మా మంత్రివర్యులు మాకు చెప్పాలంటే ఆయన సరస్వతి పుత్రుడు. సరస్వతిని ఎక్కడా కూడా అవమానం జరగకూడదని ఆయన ఎప్పుడు కోరుకుంటుంటారు. అందరూ ఎంత చిరాకైన విషయం అంటే మా ఉన్నతాధికారులు ప్రతి నిమిషం చెప్తున్నారు. నేనైతే చేతులెత్తి నమస్కరిస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. CSD ఎన్ని దగ్గరలో కానీ ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్తుంది, ఎన్ని దగ్గరలో కానీ సిట్టింగ్ స్క్వాడ్ వెళ్తుందండి. ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది దానికి. అక్కడ చీఫ్ సూపరింటెండెంట్ కళ్ళు కప్పేసి, అక్కడ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పేసి, అక్కడ ఉన్న ఆల్ సూపరింటెండెంట్ ఇన్విజిలేటర్ కళ్ళు కప్పేసి ఇంత చేయగలరా? భయం ఉంది. చెప్పండి. మాకు 2 దగ్గరల కేంద్రాల్లో నాకు సమాచారం వచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరికి పంపించాం. సార్ మాకు కొద్దిగా సపోర్ట్ కావాలి సార్ అని అన్నారు ఒక ఆయన దగ్గర. మాకు ఛాలెంజ్ చేస్తారా, మా డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తారా? సవాల్ ఇది. నా డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంటే నా టీం మెంబర్, అతనికేమో ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తామని ఆడపిల్లలు వీళ్ళతోనే బెదిరింపు చేశారు సరవకోటలో. నెక్స్ట్ డే ఎలా రాశారో చూసాం. ఎవరికి వాళ్ళకి అన్నారు అంటే నన్ను సవాల్ చేసినట్టే, నా అడ్మినిస్ట్రేషన్ సవాల్ చేసినట్టే. రేపు ఇదే పేపరు ఈ కుపిల్లో ఆ రాసుకున్న పేపర్ వాట్సాప్లో హల్చల్ చేసింది అనుకోండి, మేమేం చదవాలి? మేము అది స్టేట్ ఇష్యూ అయిపోయి స్టేట్ అంతటిని నేను దోషిగా నేను నిలబడాలా? ఎవరో ఒకరి స్వార్థానికి ఎందుకు బలైపోవాలి? నేను ప్రతి టీచర్కి చెప్పాను, అయ్యా మనకెందుకు? ఎక్కడైనా మీకు ఏమైనా రిజల్ట్ కోసం మేము అడిగితే మమ్మల్ని నిలబెట్టండి. రిజల్ట్ కోసం కూడా మేము అడగమని చెప్పాను, బతిమాలాను, అన్నీ చేశాను. అనవసరంగా దొరికిపోకండి, చర్యలు ఉంటాయి అని కూడా చెప్తే
ఏముందిలే అని అనుకున్నారు. ఈ రోజు దానికి తగిన ఫలితాలు కనబడుతున్నాయి. క్రిమినల్ కేసు పెట్టేశాం సార్. ఎంతమంది మీరు చర్యలు తీసుకున్నారు? 15 మందిని ఇప్పుడు చర్యలు మేము రెడీ అయిపోయినాయి. ఆ 15 మంది ఇప్పుడు వాళ్ళలో కొంతమంది మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఇంకా దాని మీద. అలాగే ఆ సెంటర్లో ఎందుకు ఎక్కువ మంది పిల్లలకి ట్రిపుల్ సీట్లు వస్తున్నాయో కూడా విచారణ జరగబోతోంది. ఇదేది అంతం కాదు, ఇది ఆరంభం అంతే. దాని సంగతి ఏదో అది కూడా తేలుస్తాం సార్. దీని వెనక ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ రెగ్యులర్ గా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆయన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆయన మీద చర్యలు తీసుకున్నారు. ఆయన మీ దృష్టికి వచ్చిందా? సస్పెన్షన్ ఎప్పుడు అయిపోయి వెళ్ళిపోయింది. ఈ వారం లేదండి. అలాగే ఒకరు ఉన్నారు, ఒకరు మావాడు, ఒకరు మీవాడు, ఇలాగ ఏం లేదు. మీకు తెలుసు వ్యక్తిత్వం గురించి మీ అందరికీ ఆ విషయంలో ఎక్కడ రాజీ అనే పరిస్థితి ఏమీ లేదు. ఏమండి ఇందులో రాజీ పడాల్సిన అవసరం లేదు. నేను కూలోండి, కూలి పని చేసి నేను మేస్త్రిని అయ్యాను తప్ప నేనేమి కాళ్ళు పట్టుకొని వేలు పట్టుకొని నేను ఎక్కడికి రాలేదు, రాను కూడా. ఎప్పుడు కూడా కూలీలు నాకు అన్ని ఏం జరుగుతుందో తెలుసు, నా పనితనం అందరికీ తెలుసు. కాబట్టి నా గవర్నమెంట్ నేను ఇక్కడ మేస్త్రిగా వేసింది. ఆ మేస్త్రి నేను నా యజమానికి నేను ఏం తప్పు చేస్తాను, ఏమన్యాయం చేస్తాను నేను. సార్ మిగిలిన ఇంకా స్కూల్స్ మీద జిల్లాలో మీకు ఆరోపణలు కానీ ఏమైనా చూస్తారు. ఇప్పటికే సర్దుకున్నారా? ఓకే. లేదనుకుంటే ఇంకా ఉంది సమాచారం, ఉంటుంది, అక్కడక్కడ ఉంటాయి సమాచారం. వాళ్ళు సర్దుకుంటూ ఇప్పటికే ఒక రకమైన వెళ్ళింది, సమాచారం వెళ్ళింది, వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్తో సర్దుకున్నారు. లేకపోతే టోల్ పెరుగుతుంది అంతే. రోజులు పిల్లలు 5 డివైడ్ అయ్యారండి. అదే పెద్ద బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే వాళ్ళని మనం ప్రాంప్ట్ చేశాం. ఆ విషయంలో కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాను. చర్యలు అంటే తీవ్రమైన కాకుండా కొద్దిగా తగ్గించి చెప్పమని నేను వాళ్ళు అడుగుతున్నాను. ఎందుకంటే మొన్ననే ఒక లేఖ కూడా రాశాను నేను, ఒక పెద్దల పనికి పిల్లలకు శిక్ష అని. అంటే పెద్దలే చేస్తున్నాం, అన్ని మేమే చేస్తున్నాం. వేలు పట్టుకుని నడుస్తున్న పిల్లోడికి ఏం తెలుసండి? ఆ రోజు నుంచి మనం అన్ని నేర్పుతున్నాం. ఆడు మంచోడు కాదు, ఇది చెడ్డోడు, ఈ పని ఆ పని, దొంగ